హాయ్ అండి. ఈ దీపావళి పండుగను నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చూడండి. ఇప్పుడైతే నేను పువ్వులు కోస్తున్నానండి. గులాబీ పువ్వులు. దేవునికి ప్రసాదం కోసం ఇక్కడ నేను పొంగల్ పెడుతున్నాను. పాలతో పొంగల్ చేస్తారు కదండీ! ఆ పొంగల్ అన్నమాట. బెల్లపు పొంగలి. నీళ్ళు, పాలు 2 కూడా సమానంగా కూడా తీసుకోవచ్చు. లేకుంటే పాలు ఎక్కువగా తీసుకొని కూడా పొంగల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలు, నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాను. ఒక పొంగు వచ్చే వరకు మనం ఈ విధంగా మూత పెట్టి పెట్టాలి. ఇలా పొంగిన తర్వాత మనం అందులో బియ్యం వేయాలి. ఇలా పొంగితే చాలా మంచిది. పండగ టైంలో మనం ఇలా గుడికి ఏదైనా నైవేద్యం చేసుకునేటప్పుడు ఇలా పాలు అనేది పొంగ పెడతారండి. వేసిన బియ్యం ఉడికిన తర్వాత బెల్లం కానీ పంచదార కానీ మనకి నచ్చిన అంటే మనకి ఎంత స్వీట్ తీసుకుంటామో అంత స్వీట్ సరిపడా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. జీడిపప్పు, ఎండు ద్రాక్ష నేతిలో వేయించుకొని కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పొంగల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈరోజు నేను అమ్మవారికి గాజుల మాల వేద్దామనేసి ఇక్కడ గాజుల మాల రెడీ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదా గాజుల మాల ఎలా చేసుకోవాలి అని. అందుకని ఇక్కడ పర్ఫెక్ట్గా చూపించడం లేదు. ఇక్కడ నేనైతే ఇంతకుముందు వీడియోలో నేను మీకు దారం తీసుకొని చేశాను. ఇక్కడ మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకుంటాం కదండి. ఆ థ్రెడ్తో కూడా మనము చక్కగా మాల అనేది రెడీ చేసుకోవచ్చు. దీంతో ఇంకా మనకి ఎక్కువ లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడైతే రెడీ చేస్తున్నాను చూడండి. గాజుల మాల అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి అలంకరిద్దామని అనుకున్నాను. పెట్టేటప్పటికి నాకు అనిపించింది కింద విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, మనం ఎట్లా పెట్టాలి అనేసి ఇంకా అవదనేసి పక్కన పెట్టేశాను. అమ్మవారు ఒక్కరే అయితే బాగుండేది. ఆ పటం తీసుకున్నప్పుడు అలంకరిద్దామనేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. పూజ రూమ్లో ఎప్పట్లాగే దీపారాధన కాకుండా ఈరోజు కొంచెం గ్రాండ్గా చేస్తే బాగుంటుందని ఈ విధంగా డెకరేట్ చేశానండి.
పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా బయట దీపాలు పెట్టాలి కదా. ఇక్కడ నేను గుమ్మాలకి 2 వైపులా కూడా నిన్న వీడియోలో చూపించాను కదా, ఇలా తెచ్చుకున్నానని ప్రమిదలు. ఇవైతే చాలా బాగున్నాయండి. చక్కగా గాలి తోలినా కూడా కొండెక్కకుండా చక్కగా వెలుగుతూ ఉన్నాయి. మనకి లోపల ఇచ్చిన ప్రమిద లోతు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయిల్ చక్కగా ఎక్కువ పడుతుందన్నమాట. ఎక్కువ టైం వెలుగుతూ ఉంటాయి. లుక్ అయితే చాలా బాగుంది చూడండి. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన టీ లైట్ క్యాండిల్స్ని ఈ విధంగా వెలిగించాను మెట్ల పైన. అలాగే కింద ఒక పద్మం వేసి వెలిగించాను. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసేయండి ఒకసారి ఎలా ఉన్నాయో. నాకైతే టీ లైట్ క్యాండిల్స్ వావ్ అనిపించేలా ఉందండి. ఆ లైటింగ్ అయితే చాలా అందంగా అనిపించింది. ఇవి వచ్చి ఇంపోర్టెడ్ చాక్లెట్లు అండి. ఇక్కడ నేను ఒక షాప్కి వెళ్ళాను నిన్న పూజా సామాగ్రి తీసుకునేటప్పుడు, అక్కడ తీసుకొచ్చాను అనమాట. ఈ షాప్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ అన్ని రకాలు దొరికినాయి. అసలు మెయిన్ అయితే ఏదైనా ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలంటే ఎన్ని మోడల్స్లో ఉన్నాయో గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఆ షాప్లో చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది. ఇంకా మా పిల్లలకి ఇష్టమైన కలర్స్ ఒక 2 సెలెక్షన్ చేసుకొని వచ్చాను అందులో. వినాయకుని గుడికి వెళ్ళామండి. అక్కడిది ఒక క్లిప్పు ఇక్కడ యాడ్ చేశాను. ముందు వీడియోలో చెప్పాను కదండి మా బాబు కోసమని కొన్ని టపాసులు తీసుకున్నానని. యాక్చువల్గా ఏమైందంటే మా పాప వచ్చేసి జనతా గ్యారేజ్ సినిమా చూసిన తర్వాత మారిపోయిందండి. తను గ్రీన్ దీపావళి చేయాలి అని చెప్పేసి అస్సలు కాల్చనని వేసింది. అందుకనేసి బాబు వచ్చి చిన్నవాడు కదా, తను మాత్రం కాల్చాలని గొడవ చేస్తూ ఉంటాడు. అందుకని కొన్ని క్రాకర్స్ మాత్రమే తన కోసం తీసుకొని వచ్చాము. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి దీపావళిని. మీ అందరు కూడా ఎలా చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు షేర్ చేయండి. నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.